హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో చాలా ముఖ్యమైన టాపిక్ షేర్ చేసుకోబోతున్నాను. ముఖ్యంగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం. నేను సచివాలయం జాబ్ చేస్తూ డిఎస్సి ప్లస్ గ్రూప్ 2 ఎలా క్రాక్ చేశాను. మీరు కూడా జాబ్ చేస్తూ ప్రిపరేషన్ మేనేజ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారా? టైం సరిపోవడం లేదా? మోటివేషన్ తగ్గిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎండ్ వరకు చూసేయండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను కూడా మీలాగే సచివాలయం జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఉదయం ఆఫీసు, ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయి వీకెండ్లో ఫ్యామిలీతో గడుపుతూ ఎంత ఇబ్బంది పడేదాన్నో నాకు మాత్రమే తెలుసు. మీరు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారా? చాలాసార్లు అనిపించింది ఇది నాకు సాధ్యం కాదేమో, జాబ్ వదిలేసి చదివితే ఎలా ఉంటుంది అని. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. టైం లేకపోతే క్రియేట్ చేసుకోవాలి, అనవసరమైన వాటికి టైం వేస్ట్ చేయకూడదు. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫుల్ టైం ప్రిపరేషన్ చేసే వాళ్ళకంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా కష్టం. కానీ అసాధ్యమైతే కాదు కదా. డిఫరెన్స్ ఏంటి? ఫుల్ టైం చదివే వాళ్ళు ఫుల్ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ జాబ్ చేస్తూ చదివే వాళ్ళు టైం దొరికినప్పుడల్లా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే మనకి డిసిప్లిన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు డిసిప్లిన్ ఫాలో అయితే మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నేను ఎలా ఫాలో అయ్యేదాన్నో, నా డైలీ రొటీన్ ఏ విధంగా ఉండేదో చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ నేను 5కి లేచేదాన్ని. 5 to 8 నేను 10కి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. నేను సచివాలయం జాబ్ కదా చేసేదాన్ని. 5 to 8 నాకు అమ్మ ఇంటి దగ్గర బాక్స్ అది రెడీ చేసేయడం వల్ల నాకు పెద్దగా ఇంట్లో వర్క్ ఏమి ఉండేది కాదు. సో 5 to 8 నాకు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేదాన్ని. 5 to 8 చదువుతూ, ఎందుకంటే 5 to 8 ఎందుకంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది, ఏం చదివినా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి 5 to 8 చదువుతూ ఒక హాఫ్ అన్ అవర్ 8:30 వరకు రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్. మనం ఏ టాపిక్ అయితే చదవామో దాని మీద టెస్టులు రాసుకుంటూ ఉండేదాన్ని. ఆఫీస్ టైము ఎప్పుడు మనం బిజీగా ఉండమండి. ఎప్పుడోకప్పుడు ఎక్కడో దగ్గర కొంచెం టైం అనేది మనకు దొరుకుతుంది. అలాంటి టైంలోని మనం టైం వేస్ట్ చేయకుండా కరెంట్ అఫైర్స్, షార్ట్ నోట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు కొంచెం టైం కలిసి వస్తుంది. నెక్స్ట్, మీరు నమ్మరికని నేనైతే టైం అడ్జస్ట్ చేసుకుని మరీ చదివేదాన్ని అండి. మా ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరూ నా చేతిలో బుక్ని చూసి ఈ మేడం ఎప్పుడు చదువుతూనే ఉంటారు అనుకుంటూ వెళ్ళిపోయేవారు. అందులో కొంతమంది నన్ను సపోర్ట్ చేశారు, కొంతమంది నన్ను ఎగతాళి చేశారు, కొంతమంది అయితే జెలసీ ఫీల్ అయ్యారు. ఇలా అంటే వాళ్ళని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే అనుకునే వాళ్ళు ఎప్పుడూ మన చుట్టూ ఉంటూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోవడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, టైం వేస్ట్ తప్ప. ఇలా చదువుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెమైనా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ 5కి ఒకసారి 5కి వచ్చేసేవాళ్ళం, లేదంటే వర్క్ ఏదైనా ఉంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో 6కి అలా ఇంటికి వచ్చేస్తాం ఏదేమైనా. కాబట్టి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని 7కి అలా స్టార్ట్ చేస్తే 7 to 8 కంటిస్టెంట్గా చదవగలిగితే మనకి 3 అవర్స్ చాలా కాన్సెప్ట్ కవర్ చేయొచ్చు. నేనైతే చాలా కవర్ చేసేదాన్ని. మరి మీరు ఎంత కవర్ చేయగలరో చూసుకోండి ఒకసారి. ఈ టైంలోని ఒక 2 అవర్స్ చదువుకుంటూ ఒక 1 అవర్ టెస్ట్ సిరీస్ రాసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్, ముఖ్యంగా రోజుకి ఇలా 7 to 8 అవర్స్ కనుక కంటిస్టెంట్గా చదవగలిగితే మనం డైలీ అంటే రెగ్యులర్గా ఇంటి దగ్గర నుండి చదివే వాళ్ళకి మనం ఏమాత్రం తీసుకోము. వాళ్ళు ఏంటంటే మనం ఇంటి దగ్గరే ఉన్నామని కొంచెం లేజీ అవ్వచ్చు, కానీ మనం లేజీ అవ్వం. ఎందుకంటే వాళ్ళకంటే మనం బెటర్గా ఉంటేనే కదా కాంపిటీషన్లో నిలబడగలుగుతాం. సో అలా చదివేదాన్ని. నేను ఫాలో అయిన స్ట్రాటజీ సింపులే కానీ పవర్ఫుల్గా ఉండేది. ఏ విధంగా అంటే, ఫస్ట్ సిలబస్ క్లారిటీ. సిలబస్ అనేది మనకి సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ లైన్ టు లైన్ మనకి గుర్తుండాలండి. ఎందుకంటే సిలబస్ దాటి ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి మనకి లైన్ టు లైన్ గుర్తుంటే మనకి తెలియని బిట్స్ కూడా అప్పుడప్పుడు ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల సిలబస్ అనేది 1కి 2 సార్లు మీకు ఒక మైండ్లో ఉండిపోవాలి. అది అలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, ఏదోలా చదవకండి, సిలబస్ ప్రకారమే చదవండి. పాత ప్రశ్నలు అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది కంపల్సరీ. ఎందుకు అంటే ప్రీవియస్ పేపర్స్ మనం చూసామంటే వాటి వల్ల మనకి వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి కూడా మన ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, షార్ట్ నోట్స్. మనం చదివేటప్పుడు అలాగ చదువుకి వెళ్ళిపోకుండా మనం చదివింది పాయింట్ కొంచెం షార్ట్ నోట్స్ రాసుకున్నట్లయితే, అంటే ఒక షార్ట్ నోట్స్లా రెడీ చేసుకున్నట్లయితే మనకి ఇది చివరిలో అంటే ఎగ్జామ్కి ఒక 1 month ఉంది అనే టైంలో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. షార్ట్ నోట్స్ మాత్రం కంపల్సరీగా రాసుకోండి. నెక్స్ట్, వారానికి ఒకసారి టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా రాయండి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అంటే ఎలా అనుకుంటున్నారు, ఎగ్జామ్కి సంబంధించి మొత్తం బిట్స్ అన్నీ ఒక టెస్ట్ సిరీస్. అంటే ఎగ్జాంపుల్ డిఎస్సి ఉందనుకోండి, మనకి 80 మార్క్స్ అంటే 160 బిట్స్ వస్తాయి. ఆ 160 బిట్స్ వారానికి ఒకసారైనా రాయడం వల్ల అందులో మనకి ఎన్ని తప్పులు వచ్చాయి, ఎంత మనం కరెక్ట్గా పెట్టగలుగుతున్నాం అనేది అనాలిసిస్ చేసుకుంటే మనకి ప్రిపరేషన్ అనేది ఇంకా బెటర్గా చేయొచ్చు. నెక్స్ట్,
చాలామంది చేసే తప్పులు ఏంటంటే నాకు టైం లేదని చెప్పడం, సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ చేయడం, పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తూ ఉండడం. అంటే సోషల్ మీడియా అంటే ఎక్కువ చాలామంది చేసే పని ఏంటంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా వీటిని ఫాలో అవుతూ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అలా మీరు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చేయకండి. ఎందుకంటే అవి మనం ఒక 2 నిమిషాలు చూద్దాం అనుకునేది 1 అవర్ వరకు టైం వేస్ట్ అవుతుంది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజే పూర్తిగా వాటిని అవాయిడ్ చేయండి. నెక్స్ట్, పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరే ఒక టైం టేబుల్ అనేది రెడీ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే దానికి మించింది ఎవరు తయారు చేసి మీకు ఇవ్వలేరు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పర్ఫెక్ట్ టైం టేబుల్ ఎప్పుడూ రాదు. మీరు స్టార్ట్ చేసిన టైంనే పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సక్సెస్కి పెద్ద సీక్రెట్ ఏంటి? మన మైండ్ సెట్ అండి. నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే నేను సక్సెస్ అవ్వగలను, ఇలా నేను ఆలోచించేదాన్ని. కాబట్టి నా మైండ్ సెట్ ప్రకారం నేను టైం టేబుల్ అనేది రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఆలోచించండి. మీ కష్టమే మీ బలం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎంత కష్టపడితే రేపు మీ ఫ్యూచర్లో మీ సక్సెస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్, మీకు మీరే ఒక ప్రశ్న అడుక్కోండి, నేను ఇంకో సంవత్సరం ఇలానే ఉండాలా? అంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి నేను ఇలానే ఉండాలా అని మిమ్మల్ని మీరే అడిగినట్లయితే అప్పుడు మీకే అనిపిస్తుంది, లేదు నేను చదువుకోవాలి అని. రోజు కొంచెం టైం కష్టపడితే జీవితంలో పెద్ద మార్పు అనేది వస్తుంది. మీరు ఈరోజే స్టార్ట్ చేస్తే రేపు మీ సక్సెస్ స్టోరీని నాలాగే మీరు కూడా చెప్పుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పిన ముఖ్యమైన పాయింట్స్, జాబ్ చేస్తూ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, సరైన ప్లానింగ్ అంటే టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి, కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి, మీరు కూడా సీరియస్గా ఎలా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది అనేది, ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చదవగలిగితే, నేను చదివినట్టు మీరు చదివితే, నేను ఈరోజు ఏ విధంగా చెప్తున్నానో రేపు మీరు కూడా మీ లైఫ్ గురించి ఈ విధంగా చెప్తారు కదా. ఎలా ఎస్ మేడం నేను కూడా మీలాగే చెప్తాను అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ స్ట్రాటజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సక్సెస్ కోసం మీరు కూడా ఈ రోజు నుంచే సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రమ్య మేడం. థ్యాంక్ యూ.